యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అబ్బబ్బబ్బబ్బా, చివరికి వచ్చావు కదరా, దేవుళ్లాగా ప్రత్యక్షమయ్యావురా. రా రా రా, చాలా పనుంది, రా రా రా, చాలా పనుంది లోపల. అయ్యగారు ఆశీర్వదించండి. చల్లగా ఉండు, చల్లగా ఉండు. నిండు నూరేళ్ళు ఇలాగే కలిసి ఉండండి. రేయ్, నువ్వు లేకపోతే ఇంటికి కళే లేదురా. ఎందుకురా ఇన్ని రోజులు ఇంటికి రాలేదు? ఇప్పుడు వచ్చేసానుగా అయ్యగారు, అదంతా నాకు వదిలేయండి. అయ్యగారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? నువ్వు వచ్చావు కదరా, ఖచ్చితంగా బాగుంటుంది. సరే సరే, నాకు చాలా పనుంది, నేను ఇప్పుడు మాట్లాడలేను. మేడం, మీరెందుకు నిలబడ్డారు? మీరు ఈ ఇంటి అతిథి, వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. హే, హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఎంత ముద్దస్తున్నావు, ఎలా ఉన్నావు? ఎలా జరిగింది కాశీ యాత్ర? చాలా బాగుంది. మాట్లాడుకు నువ్వు. ఎందుకు? కాదురా, నేను కాశీ నుంచి వచ్చిన విషయం నీకు తెలుసు కదా, నాతో మాట్లాడడానికి నువ్వు రాలేదు కదా. ఏంటి డార్లింగ్ అలా అంటున్నావు? నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఎందుకు అనుకున్నావు? ఎందుకు? నిన్ను చూడ్డానికే, ఇంకెందుకు వస్తాను? మాటలు పుట్టవిరా నువ్వు. అయ్యో, నువ్వు కాశీ నుండి వస్తావో రావో అని ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు నాన్నా? లేకపోతే ఈ స్వీట్ 16 బ్యూటీని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని చాలా భయం వేసింది. దొంగ సచ్చినోడా. నాన్నమ్మ సారీ సారీ, ఒక నిమిషం, చాలా పని. అమ్మగారు, అమ్మగారు, ఏంటి మీరు ఇంత బరువు మీరు మోస్తే అలా చెప్పండి. వెళ్ళో దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకోండి, నేను ఈ పని అంతా చూసుకుంటాను. ఏంటి మామా, ఏమైంది? ఎందుకు అలా కూర్చున్నావు? ఏమని చెప్పనురా, ఏ నోటితో చెప్పనురా. ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్తారు కదా. ఒకరు తూర్పు అంటారు, ఇంకొకరు పడమర అంటారు, ఒకరు ఉత్తరం అంటే ఇంకొకరు దక్షిణం అంటారు. అన్ని పనులు నేను చూసుకుంటాను కానీ నువ్వు చక్కగా వెళ్ళి రెస్ట్ తీసుకో మామా. రా మామా, లిగు చెప్తాను. ఏంట్రా? అదిగో సోఫా, ఇక్కడ కూర్చోండి. అయిందా? ఇంకా చూస్తూ ఉండండి, చిటికలు ఎలా చేసేస్తాను అనే పనులు. త్రిశూల్ మళ్ళీ ఇంటికి వస్తాడని అనుకోలేదు. నా మాటకి విలువనిచ్చి వాడిని మళ్ళీ తీసుకొచ్చావు. ఐ అప్రిషియేట్ యూ. డాడ్, నేను ఎవరి మాటకి కాంప్రమైజ్ అవ్వలేదు. శివాని చెప్పినందుకు వాడితో మాట్లాడాను నేను. శివాని, ఈ ఇంట్లో మళ్ళీ కళ వచ్చేలాగా చేసావమ్మా. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అంకుల్, ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు? ఇది నా కర్తవ్యం. నేను కోడలుగా అడుగుపెట్టబోయే ఇంట్లో సంతోషం ఉండటానికి నేను ఇది కూడా చేయకపోతే ఎలా? వాడి వల్లే ఈ ఇంటికి కళ అంట. డాడ్ వాడి గురించి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే చాకుతో పొడిచినట్టుంది. అసలు శివాని అడ్డు వచ్చి ఉండకపోతే వాడి నీడ కూడా ఈ ఇంటి మీద పడనిచ్చేవాడిని కాదు. సుందరి, కేక్ తిను. పావురమా? దీన్ని ఆ రోజే చంపేశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది ఇది? హాయ్ సుందరి, నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నువ్వు బంగారం. నువ్వు శివాని, ఇది సుందరి. ఆ సుందరి కాదు, తనక ఎప్పటికీ తిరిగి రాదు. తన బాధని పోగొట్టడానికి వచ్చిన కొత్త సుందరిది. కాదు, ఇదెక్కడ దొరికింది నీకు? దొరికింది కాదు త్రివిక్రమ్, తెచ్చిచ్చింది. ఎవరు? అది నా బాధని చూడలేక నా దుఃఖాన్ని పోగొట్టడానికి త్రిశూల్ తెచ్చిచ్చిన కొత్త సుందరి ఇది. కదా సుందరి?
ఇదిగోండి ఇవి ఇక్కడ పెట్టేశాను. ఇంకా మీకు వేరే ఏమైనా కావాలో చెప్పండి. పువ్వులన్నీ ప్లేట్లో పెట్టు బాబు. అలాగే సరిపోతుంది. నమస్కారం స్వామి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. పూజకి అంతా సిద్ధం చేశారా? అయి ఉంటుంది. త్రిశూల్ అయ్యగారు అంత రెడీయే. అంత సిద్ధమైంది. నీ కొడుకు ఎక్కడా? నా కొడుకు కొంచెం పిలువమ్మా. అలాగే డాడ్. డాడ్ వస్తున్నాను. పూజకి అన్నీ సిద్ధమైన తరువాత కార్యం ఆరంభమవుతుంది. విఘ్న నివారక గణేశుడిని ఆరాధించి పూజని నెరవేర్చు. సార్ गणाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि कामिताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि दन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि దేవుడా, ఈ తులాభార సేవ సులభంగా పూర్తయిపోయి నేను ఈ ఇంట్లోనే పూర్తిగా ఉండిపోయేటట్టు చేయి తండ్రి, ప్లీజ్. నా ఆదిశేషకి ఎలాంటి సమస్యలు రాకుండా చల్లగా కాపాడు తండ్రి. విజయ్, తులాభారత్ అక్కడికి కుంకుమ పెట్టి హారతినివ్వు. విజయ్, నీ సుపుత్రుడు వంశోద్ధారకుడికి తిలకం పెట్టి తక్కెడలో కూర్చోపెట్టు. నువ్వేరా నా నిజమైన కొడుకువి? నువ్వేరా నా వంశోద్ధారకుడివి? నా త్రివిక్రమ్, ఏమైందిరా? ఇంతసేపు నేను చూసింది భ్రమ నిజం అవ్వకపోతే చాలు. ఏదో పిచ్చి ఆలోచన వచ్చిందంతే. తులాభార సేవ పూర్తయిన తరువాత అన్ని పిచ్చి ఆలోచనలు దూరం అవుతాయి. విజయ్, వాడి నుదుట బొట్టు పెట్టు. తులాభార సేవకు వచ్చిన వాళ్ళు ఆ తులాభారంలో అవి పెట్టండి. తులాభార సేవకి అందరూ చెయ్యి కలపండి. త్రివిక్రమ్, నువ్వు ఆలోచించకు. ఇంక నీకు ఎలాంటి సమస్యలు రావు. రే త్రిశూల్, ఈరోజు నేను నీ స్థానంలో కూర్చున్నాను. ఇది నా భవిష్యత్తు తేల్చబోయే తక్కెడ. ఈ తక్కెడ పైకి పోతున్నట్టు నా స్థానం ఈ ఇంట్లో ఖాయమైపోతూ ఉంటుంది.
ఇంకా ఎవరున్నారు? వెళ్ళి బెల్లాన్ని పెట్టండి. శివాని, నువ్వు వెళ్ళమ్మా. పరమేశ్వర, నా ఆదిశేషుడి తులాభార సేవ సంపూర్ణమయ్యేటట్టు చేయి తండ్రి. స్వామి గారు, ఇంకా మిగిలింది త్రిశూల్ అక్కడే. అక్కడ కొంచెం కూడా పోతుంది. త్రిశూల్, స్వామీజీ, బెల్లం అంతా అయిపోయింది. తక్కిడ పైకి వెళ్ళడమే లేదు. ఇదేంటి విచిత్రంగా? అల్లుడు 70 కేజీలు ఉన్నాను అన్నాడు. నేను 80 కేజీల బెల్లం తెచ్చాను. అయినా తక్కిడెందుకు పైకి వెళ్ళట్లేదు? పూజారి గారు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి దీని అర్థం? స్వామి గారు, ఈ మాటలన్నిటికీ జవాబు ఇవ్వాల్సింది మీరే కామ్గా ఉంటే ఎలా? నేను ఎన్నో తులాభారాలు చేయించాను, కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. చాలా రోజుల క్రితం రాజస్థాన్లోని ఒక మహారాజుకి ఇలా జరిగిందని విన్నాను నేను, అంతే. అక్కడెందుకు ఇలా జరిగింది? కారణం తెలుసా స్వామీజీ? ఆ కారణం తెలుసుకునే ఆవశ్యకత ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు తెలుసుకోక తప్పదు. గోవిందా, కృష్ణమూర్తి ఆచార్య గారికి ఫోన్ చేసివ్వు. ఏమైంది స్వామి గారు? వాళ్ళు ఏమన్నారు? రాజస్థాన్లో జరిగిన తులాభారంలో కూర్చున్న ఒక యువరాజు ఆ మహారాజు యొక్క సంతానమే కాదు అట. నీ కొడుకు త్రిశూల్ కాదు, త్రివిక్రమే నీ కొడుకు. నువ్వు ఇన్ని రోజులు కొడుకు అని పిలిచినది విజయ్ కొడుకు త్రిశూల్ని. అంటే త్రివిక్రమ్ నా కొడుకు కాదని చెప్తున్నారా? మాట్లాడండి స్వామి గారు, త్రివిక్రమ్ నా కొడుకు కాదా? నేను మీ విషయంలో చెప్పలేదు, రాజస్థాన్లో జరిగినది చెప్పాను, అంతే.
విక్రమ్ పుట్టినప్పుడు వాడి జన్మ కుండలి మీరే కదా రాసింది. వాడికి చెయ్యాల్సిన ప్రతి కార్యక్రమంలో మీరున్నారు. ఇలా జరుగుతుందని మీకు తెలీదా? నేను అతని కుండలిని రాసి ఉండొచ్చు, అతడి భవిష్య రూపురేఖలను తెలిపే ప్రయత్నము చేసి ఉండొచ్చు. మనం ఎంత తెలుసుకున్నా అన్నిటికీ మించినది విధి అనేది ఒకటి భద్రంగా ఉంటుంది. అంటే దీనిని విధి ఆట అంటారా? తెలియదు, ఏ కారణమైనా అయ్యుండొచ్చు. స్వామీజీ గారు, అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి? శుభగడియలు పూర్తయిపోయాయి. ఈ తులాభారాన్ని ఇక్కడే ఆపేయండి. రేపు కొనసాగిద్దాం. నీ కొడుకు త్రిశూల్ కాదు, త్రివిక్రమే నీ కొడుకు. నేను ఏదైతే అవ్వకూడదనుకుంటున్నానో ఇంట్లో అదే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. నేను ఇంటి కొడుకుని కాదు అని ఇండైరెక్ట్ గా స్వామీజీ అందరి ముందు చెప్పేశాడు. అవును, ఈ తులాభార సేవ నాకు హెల్ప్ అవుతుందనుకుంటే నాకే తిరిగి కొట్టింది. కాదు, నా బాడీ వెయిట్ కంటే ఎక్కువ బెల్లాన్ని వేసినా తక్కడి ఎందుకు పైకి వెళ్ళలేదు? నాన్నమ్మ నింపిన శక్తి వల్ల ఏమైనా జరుగుతుందా? అది ఏమైనా సరే నేను మాత్రం ఎవ్వరి చేయికి దొరకకూడదు. ఏ కారణంలో కూడా డాడీకి అనుమానం రాకూడదు. అనుమానం రాకూడదు. మామయ్య ఎప్పుడొచ్చారు? అదే, మీ నాన్నకి ఎలాంటి అనుమానం రాకూడదన్నావు కదరా, అప్పుడే వచ్చాను. అవును, ఏం అనుమానం రాకూడదు? మామయ్య అది అది అర్థమైంది. నువ్వు ఏదో ఒక విషయం బావగారి దగ్గర దాస్తున్నావని తెలిసింది. తులావార తక్కెడా ఎందుకు తూగలేదన్న కారణమే కదా. మాట్లాడాడు. నీ తూకం 70 కాదు, 70 కంటే ఎక్కువే ఉంది. అదే కదా బావగారితో దాచుంచింది. ఎలా ఉంది? కనిపెట్టేశాన్రా. తీసుకురాలుడు, స్వీట్ తిను. సంతోషపడే విషయం ఇది. అలాంటిదేం జరిగింది? నువ్వేమైనా తక్కువ అల్లుడు? ఈ లోకం అంతా ఒక తూకం అయితే నువ్వు మాత్రమే ఒక తూకం. ఎవరేం చేసినా నిన్ను తూకం చేయలేకపోయారు. గ్రేట్ రా నువ్వు, గ్రేట్. నువ్వు కనకదుర్గకి భర్తవి. అందరి మాంసాలని పీక్కు తినేస్తావు నువ్వు. ప్లీజ్ మామయ్య, కొంచెం సేపు నన్ను వదిలేస్తారా? రే అల్లుడు, ఎందుకురా తక్కెడ పైకి వెళ్ళలేదని టెన్షన్ పడుతున్నావు కదా? రేపు మీ నాన్న బంగారాన్నో వెండినో తెచ్చి తూకం చేయించేస్తాడులే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అల్లుడు అంటే నువ్వేరా నా అల్లుడివి.